ప్రభుత్వాలు గ్యాస్ సిలిండర్లు పెన్షనే వస్తుంది, మిగతా అన్ని సమయం పడుతుంది. డబ్బులు మాకు పడట్లేదా సార్? పడలా అసలు. ఒక గ్యాస్ బుక్ చేసా, దాని డబ్బులే పడలా. ఎందుకని మేడం అసలు ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందో తెలియట్లా. వరదల డబ్బులు పడలా, ఇల్లు అంత మునిగిపోయి సామాన్ అంత పోయింది, అది డబ్బులు పడలా. చాలా అవుతుంది మేడం, దగ్గర కొన్ని నెలలు అవుతుంది. కలెక్టర్ ఆఫీస్లో పెట్టమన్నారు, అక్కడ పెట్టా, ఏం పడలా. అది ఈ సిలిండర్ డబ్బులు కూడా పడట్లా. మేడం చూసుకుంటే ఈరోజు 7వ తారీఖు ఏప్రిల్ ఆరోగ్యశ్రీ సేవల నెట్వర్క్ హాస్పిటల్తో పాటు ప్రైవేట్ హాస్పిటల్ ఆగిపోబోతుంది. ఒక గవర్నమెంట్ హాస్పిటల్లోనే చలామణి అవుతాయి అంట. ఇది ఆరోగ్య బీమాగా మారిపోతుంది అంటున్నారు. దీని గురించి ఏమి తీర్మానాలు ఏమి రాలేదు. నాకు జగన్ ఉన్నప్పుడు సార్ హార్ట్ ఆపరేషన్కి పాప 1,30,000 అయిందా, రూపాయి తీసుకోవాలి. 7,000 నాకు తిరిగే ఇచ్చారు ఆయన జగన్ ఉన్నప్పుడు. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ₹1 పడట్లా, దేనికి కూడా పెన్షన్ తప్ప ఏం రావట్లేదా సార్? అది చూసుకుంటే పాపం ఆరోగ్యశ్రీ అంటే పేదవాడికి కొంచెం ఒక ఆసరాగా ఉండేది. మరి ఇప్పుడేమో ఆరోగ్య బీమా అంటున్నారు, అది ఎంత అయిద్దో తెలియదు. గతంలో 25 లక్షల వరకు పెంచుదామని చూశారు, 3.5 నుంచి 5 చేశారు కదా గతంలో. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మరి? అది లేకపోవడం ఇబ్బంది. ఏం లేవు సార్, అసలు హాస్పిటల్కి లేదు, ఏం లేదు, ఏమీ రాట్లా అన్నారా. చంద్రబాబు నాయుడు 7 సంవత్సరాలు చేశాడు, ఆయన ఏదో చేస్తాడని ఏమీ చేయట్లే అసలు. మరి ఇప్పుడు ఆపేయడం ఎంతవరకు సమంజసం అంటారు? మరి ఇప్పుడు ఇమీడియట్గా ఏదన్నా భారీ హెల్త్ ఇష్యూస్ ఉండి ఆపరేషన్లు చేసుకునే వాళ్ళకి ఇబ్బందే కదా? ఇబ్బందేనా సార్? మరి ఆయన అర్థం చేసుకోవాలి. అది ఇంకా ఏం చేస్తారని నమ్మేసి ఆయనకి ఓటు వేసావా? ఆయన అట్లా చేస్తున్నారు, ఏం చేద్దాం. ఆరోగ్య శాఖ మంత్రి ఏమి ఆయనకు సత్యకుమార్ యాదవ్ అంటే ఆయన గురించి చాలా మంది తెలియదు, ఆయన మొహం కూడా. ఇప్పుడు ఏమంటున్నారు అంటే కేంద్రం ఇచ్చే ఆయుష్మాన్ భారత్ కార్డులు ఉంటాయంట, అందులో రిజిస్టర్ చేసుకోవాలంటే అది 3.5 వరకే లిమిట్ ఉంది. మరి ఎలా చూడాలి? ఏం చేద్దాం? ఇప్పుడు పేదవాళ్ళని రోగాలు వస్తే పోవటమే, ఇంకా చేసేది ఏం లేవు. అది ఇప్పుడు ఈ ఆశా వర్కర్లు ఏఎన్ఎంలతో కార్డులు నమోదు చేపిస్తున్నారు ఆయుష్మాన్ భారత్. అవి ఎంతవరకు అవుతాయి? కేంద్రం సపోర్ట్ ఇచ్చే అన్నీ ఉండవు సరే, నాకు తెలియదు అసలు. అది సామాన్య ప్రజలకు తెలియదు అంటున్నారు ఆ విషయం. పేదవాళ్ళు కరెంట్ బిల్లు పెంచారా? కరెంట్ ఎంత తక్కువ కాలితే కూడా ₹1000తో వచ్చేస్తుంది కరెంట్ బిల్లు. ఏం చేద్దాం? ఎలా ఉంది మేడం? నిత్యావసర సరుకుల ధరలతో పాటు అనేక సమస్యలు అన్నీ పెరిగిపోయిందా? ఏం తక్కువ లేదు. ₹70 బియ్యం ఏం తింటావా? రోజు కష్టపడిన వాళ్ళు చచ్చిపోవటం తప్ప దారి వేరే ఏం లేదు. అది రోజు రోజుకు పెరుగుతున్న ఖర్చులు ఉంటున్నాయి కానీ జీతాలు ఎవరికి పెరగట్లా. ఇంట్లో పని చేస్తున్నావా, అంటుకులు తోముతున్నావా, ఇల్లు తుడుతున్నావా, ఏం జీతాలు? 2,000 3,000 జీతాలు. ఏమో ఉపాధ్యాయుల నియామకం డిఎస్సి పెండింగ్ ఉండిపోయింది. రెండో పక్క తల్లికి వందనం. పిల్లలు చదువుకున్నారా? పిల్లలకి కూడా జాబ్ లేదు. డిగ్రీ చదువుకున్నాడు మా బాబు, ప్రైవేట్గా చేస్తున్నారా? ప్రైవేట్లో కూడా జీతాలు సరిగా ఇవ్వట్లా. అది అమరావతి అన్న పూర్తయితే అవుతుందంటారా? కంపెనీలతో పాటు అనేక ఇండస్ట్రీలు. అమరావతి అంటే అక్కడి వాళ్ళే బాగుపడతారు, ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారని చెప్పండి. అది ఇస్తామన్నారు, కొంచెం సమయం పట్టిన తర్వాత ఇస్తామంటున్నారు, ఆగుతారా? పథకాలు ఆడదే చెప్తాడు. డబ్బులు ఏమంటున్నారు నిజంగానే? కాదులే కానీ కూరగాయలు చూసేయాలి, ఇల్లు వసూలు చేసేవాళ్ళు ఎక్కువ అయ్యారు. దేనికంటారు? ఇదివరకు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు వచ్చి మన మీద వేసేసి డబ్బులు ₹18 టమాటాలు, రైతు లేదనే ఏడుతున్నాడు. ఇప్పుడు కూడా ఆయనే లేదని ఇప్పుడు కూడా ఆయనే. మరి ఇప్పుడు మన మీద వేసాడు అప్పులు, ఆ జగన్ అప్పులు చేశాడని ఈయన మన మీద వేసాడు. మరేంటి ₹18 కూరగాయలన్నీ రేటుగానే ఉన్నాయి. పాటుగానే ఇవాళ నుంచి ఒకటి వార్తల్లో చూస్తే మాకు రేట్లు లేవని ఏడుతున్నారు రైతులు. ఇక్కడ చూస్తే ₹18 ₹20, బెండకాయలు ₹24 ₹22, ఇంత రేట్లు ఏమో ఇవి ఉన్నాయి, వాళ్ళేమో ఏడుతున్నారు. మరి ఏం తగ్గించాడు? 10 నెలల్లో ఏం తగ్గుదల కనిపించలేదు. నా మొహం తగ్గింది. అయితే ఏంటంటే ఇవాళ నుంచి ఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోతున్నాయి. ప్రైవేట్ హాస్పిటల్ ఏం చేయాలంటారు? ఎందుకని ఆగిపోతున్నాయి? 7వ తారీఖుతో గడువు ముగిసిపోయింది, పాత బకాయిలు కూడా అవ్వట్లేదని చెప్పి ఆపేసి. మోడీ ఎక్కువ పెట్టాడు అంటున్నాడు ఈయనకన్నా. ఆయుష్మాన్ భవ అని పెట్టి తీసేసి ఆయన పెట్టాడు కదా. 2 ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? మరి 2 ఇవ్వరు కదా, మనకు కూడా న్యాయం ఉండాలి. గ్యాస్ సిలిండర్ డబ్బులు వస్తున్నాయి వచ్చేవాళ్ళకి, మాకు రావయ్యా. కొంతమందికి ఏదో 50 మందికి వచ్చి లక్ష మందికి ఇచ్చానని చెబుతాడు. మా అమ్మాయికి రాలా. మా అమ్మాయికి 3 పిల్లలు, వాళ్ళ ఆయనకి సరైన ఉద్యోగం లేదు, ఏమీ లేదు. ఇంకా పిల్లలకు ఫీజులు వేయలేదు, గ్యాస్ డబ్బు రావట్లేదు. ఎవడికో వేసానంటాడు, తిరిగి మేలకొని కూర్చుంది మా అమ్మాయి. వేస్తారంటారు, అందరికి రావాలిగా. జూన్లో కానీ మేలో కానీ ఇచ్చేస్తామంటున్నారు కదా తల్లికి. వచ్చినప్పుడు రానియండి, అర్జెంట్ ఏమి లేదు కదా, రావాలిగా. ఇస్తానన్నది ఇస్తే చాలే, మనం పీకల మీద కూర్చొని ఏం అడుగుతాం? ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి ఎప్పుడో ఇస్తాడంట్లే, ఇవ్వనండి. అన్ని అప్పుల్లో అయితే ఏం చేస్తాడు? ఉచిత ఇప్పుడు హైదరాబాద్ ఉచిత ఇస్తే ఎన్ని రికార్డు అవుతాయా ఏంటి?
బస్సులో కూర్చొని బస్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి భయం వేసి ఆపేశాడు, లేకపోతే ఉగాదికి ఇచ్చేవాడే. ఆడవాళ్ళు తక్కువ వాళ్ళు జుట్లు పట్టుకొని తనుకోవడం. ఆరోగ్యశ్రీ ఇబ్బంది అవుతుంటారా మరి వాళ్ళ నుంచి ప్రైవేట్ హాస్పిటల్? మోడీ ఇస్తున్నాడు కండి, ఈయనకన్నా ఆయన ఎక్స్ట్రా ఇస్తున్నాడు కదా. కార్డులు లేవు, ఆయుష్మాన్ భారత్ కార్డులు వచ్చినప్పుడు ఇస్తాడు. ఇది కూడా ఈ లోపు చూసుకుంటారు కదా. పెరిగినాయి, ఇదివరకు తగ్గినాయి, టమాటాలు అవి తగ్గినాయి, మళ్ళీ ఇప్పుడు పెరిగినాయి. చూసుకున్నట్లయితే నిత్యావసర సరుకుల ధరలతో పాటు ఈ రోజు నుంచి కూడా ఏదైతే ఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోతున్నాయి మేడం ప్రైవేట్ హాస్పిటల్లో. ఎందుకు అంటే ఇబ్బంది అవుతుంది, పాత బకాయిలు కూడా పెండింగ్ ఉన్నాయి అంటున్నారు. దీన్ని కేంద్ర పథకంలో జాయిన్ చేస్తారంట, ఆయుష్మాన్ భారత్. ఎలా అనిపిస్తుంది, ఎంతవరకు తెలుసు అసలు? పాపం చాలా మంది తెలియదు కదా కేంద్ర ప్రభుత్వ పథకం. తెలియండి, ఆరోగ్యశ్రీ అంటే పెట్టారు కానీ మళ్ళీ ఉపయోగం లేదు. మరి దేనికి పెట్టారో ఏంటో తెలియదు. వాళ్ళు ఏమంటున్నారంటే దీన్ని 25 లక్షల బీమాగా మార్చుతారంట. అంటే మరి ఇప్పుడు వరకు ఐడియా ఉన్నాయన్నీ కార్డులన్నీ ఆగిపోయినట్టే. ఈ రోజే లాస్ట్గా అవకాశం ఇచ్చారు, 250 కోట్లు ముందు విడుదల చేయమంటున్నారు. ఇదైతే కంటిన్యూ అయితే అవకాశం. ఇప్పుడు జగన్ గారు కదా ఆరోగ్యశ్రీ పెట్టింది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమి పట్టించుకోవట్లా. మరి ఇప్పుడు మా అల్లుడికి హాస్పిటల్లో ఉన్నాడు బాగోలా, మరి ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే బాగుండేది. ఇప్పుడు ఆ అబ్బాయికి 5 లక్షలు అవుతుంది అన్నారు. వాళ్ళ మధ్యతరగతి కుటుంబం, మరి ఎలా పేదవాళ్ళు ఇబ్బంది పడతారు. మరి పేదవాళ్ళమే కదా, కష్టపడితేనే కడుపు నిండుతుంది. మరి ఏం చేయాలో అర్థం కావట్లా. ఇప్పుడు ఆ హాస్పిటల్లో ఉన్నాడు, వెళ్తున్నాం. మరి ఈ రోజు ఆగిపోబోతుంది ఈ పథకం సంబంధించి. ఇవన్నీ తర్వాత కసరత్తు అంటే ఛానళ్ళు పడుతుంది కదా మరి. అదొకటి ఈ 18,000 పెట్టుకున్నాం, 2 సార్లు పెట్టుకున్నా క్యాన్సిల్ అయిపోయింది. ఇక నమ్మకాలు లేవు. మరి ఏం పెట్టుకున్నా, ఏ పథకం పెట్టుకున్నా వస్తుందని గ్యారంటీ ఏంటి? గ్యాస్ సిలిండర్లు డబ్బులన్నా పడుతున్నాయా? అవి కూడా లేవుగా. గ్యాస్ ఒకళ్ళు పడుతుంది, ఒకళ్ళు పడట్లా, అది పరిస్థితి. టయానికి ఇస్తున్నారా? వచ్చి పెన్షన్ నాకు పెట్టుకోలేదు అంటే 50 ఏళ్ళు దాటిన తర్వాత పెడతామన్నారు కదా, మరి అదేదో పెట్టుకుంటే పెట్టుకుంటాం. తదుపరి ఎలా ఉంటుంది అంటారు? 4 ఏళ్ళు భవిష్యత్తు బాగుంటుంది అంటున్నారు. మరి పథకాలు చూస్తే లేట్ అయిపోతున్నాయి. తల్లికి వందనం రావాలి, పెట్టుబడి సాయాలు రావాలి, మహిళలకు డబ్బులు రావాలి. పోస్ట్ ఆఫీస్లో కూడా ఓపెన్ చేశారు. ఏమో ఇక అంతా చంద్రబాబు నాయుడు దయ. మేము ప్రజలకు మేలు చేస్తే ఓట్లు వేస్తారు, లేకపోతే ఇంతే. అంతేం లేదనిపిస్తుంది అన్న. అంటే పథకాలు ఇచ్చున్నారు కదా ఆల్రెడీ. అంటే సూపర్ 6లో భాగంగానే ఒకటి పెన్షన్, రెండోది గ్యాస్ సిలిండర్లు అంటున్నారు. అదేమన్నా అందుతుందా? అంతేం లేదు, అంతేం అందలేదన్న. గతం ఎలా ఉంది? అప్పుడే బాగుందంటారు లేదా? బాగుందన్న. అప్పుడేమేమి అందుకున్నారు? అప్పుడు అన్నీ అమ్మఒడి అందుకున్నాం, అన్నీ అందుకున్నాం, అన్నీ వచ్చిన పథకాలన్నీ అందుకున్నాం. అప్పుడు ఇబ్బంది లేదంటారు అయితే? అంతే ఇబ్బంది లేదు. తదుపరి ఎలా ఉంటుంది? 4 years ఉంది, ఇంకా దగ్గర సంవత్సరం అవుతుంది కదా. ఇంకా 1 year అయ్యిందిగా, 1 year తర్వాత ఉండేది ప్రభుత్వం. అయితే ఒక విషయం ఏంటంటే ఈరోజు 7వ తారీఖు, ఈ రోజు నుంచి కూడా హాస్పిటల్స్లో, ప్రభుత్వ హాస్పిటల్స్ కాకుండా ప్రైవేట్ హాస్పిటల్స్లో, నెట్వర్క్ హాస్పిటల్ పరిధిలో ఉన్న ఆరోగ్యశ్రీ ఆగిపోబోతుంది. ఎలా అనిపిస్తుంది? కొంచెం ఇబ్బందే కదా పేదవాళ్ళకి. అదే డబ్బులు లేని వాళ్ళు ఏం చేస్తారు మరి? ఏమంటారంటే కూటమి ప్రభుత్వం దాన్ని ఆరోగ్య బీమా కింద మారుస్తుందంట. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 25 లక్షల వరకు పెంచే యోచనలో ఉన్నారు. అంటే 5 లక్షల వరకు లిమిట్ ఉండేది కదా అప్పుడు, 3.5 లక్షలు ఫస్ట్లో. మరి ఇప్పుడు ఏంటి, అది లేకపోతే ఎలాగ? ఇప్పుడు ఏదైనా అయితే సడన్గా డబ్బులు లేని వాళ్ళు మరి ఎలా చేయించుకుంటారు? డబ్బులు వాళ్ళది చేయించుకుంటారు, డబ్బులు లేని వాళ్ళు మరి. ఇంతవరకు ఏమో కరెక్ట్గా కార్డులు ఉండేవి, ఆ కార్డులు చూపిస్తే అమ్మటనే 2-3 డేస్లో ఓకే అయ్యేది. ఇప్పుడు టైం పడుతుంది కొంచెం. అందులో ఆపేస్తున్నారు అంటున్నారు కదా, ఏంటి ఇబ్బంది? ఇబ్బంది అంటే మొన్నటిదాకా అయితే బాగానే ఉంది ఆరోగ్యశ్రీ. ఏమైద్దాం మరి అంటే, లేకపోతే ఇబ్బందే కదా. లేని వాళ్ళు అలా చేయించుకుంటారు. ఎలా ఉన్నాయి ధరలు? ఎలా ఉన్నాయి నిత్యావసర సరుకుల ధరలు? పర్వాలా, తక్కువే ఉన్నాయి. విద్యుత్ ఛార్జీలు ఎలా ఉన్నాయి? కరెంట్ ఛార్జీలు? ట్యాక్స్లు ఎక్కువ ఉన్నాయమ్మా. ఏంటి, ఒక పక్క పాస్టర్ ప్రవీణ్ గారు ఇష్యూ అయిపోయింది, పాస్టర్ అజయ్ గారు అంటే ఏంటి అసలు ఏం జరుగుతుంది? నిన్నంతా సోషల్ మీడియా అదే బాగా ఎక్కువ హైలైట్ అయింది, ఆదివారం కదా నిన్న. అవునమ్మా. ఎలా అనిపిస్తుంది అది? జనరల్గా న్యూస్లో చూశారు. చూడాలి. సో అమరావతి పనులు పూర్తయితే మనకు ఉద్యోగాలు అంటున్నారు, మంచిదేనంట. అవ్వాలంటే టైం పట్టిద్ది కన్నా. ఓకే. పోలవరం కూడా ఒకటి ఆగిపోయింది కదా. అవ్వదన్నా, ఇంకా 10 years అలా పట్టిద్ది కదా. మరి ఈసారి ఎవరు వస్తే మళ్ళీ ఇవన్నీ ముందుకెళ్తాయి? జగనే, నెక్స్ట్ జగనే వస్తాడు. అంటే ఏమంటున్నారంటే మిగతాయి కూడా పథకాలన్నీ మేకల్లా తల్లికి వందనం 15,000 అని చెప్పారు కదా పిల్లలకి, అది ఇస్తామంటున్నారు. నెక్స్ట్ ఏమో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు పెట్టుబడి సాయం 20,000 అవుతాయి. అవో అంటే హామీలు ఇచ్చున్నారు కదా, తల తాకట్టు పెట్టని డబ్బులు వేస్తాను. పోయినసారి అలాగే ఇచ్చారు కన్నా. హామీ ఇస్తారు కానీ ఏం చేయరు. ప్రభుత్వ పాలనలో మీకు ఏ అంశాలు నచ్చాయి? రెండోది, ఈరోజు 7వ తారీఖు ఏప్రిల్, ప్రభుత్వ హాస్పిటల్లో తప్ప మిగతా అన్ని చోట్ల నెట్వర్క్ హాస్పిటల్కి సంబంధించి ఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోతున్నాయి. ఎలా అనిపిస్తుంది? చాలా బాధాకరంగా ఉందండి. ఎందుకని దాంట్లో చెప్పవలసింది ఏంటంటే, ప్రభుత్వ పాలనే బాగోలేదు మేము ప్రస్తుతానికి, నాకు చెప్పాలనుకుంటే. ఓకేనా? తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఎక్కడికి మందు తాగేసి విచ్చడోళ్ళకి తిరుగుతున్నారు, రోడ్డు మీద తిరుగుతున్నారు. ఓకేనా? జగన్ పరిపాలన చాలా నెంబర్ 1గా ఉంది.
ఇప్పుడైతే అసలు బాగోలేదు. అది మాత్రం గ్యారెంటీగా చెప్పగలుగుతున్నాను. సూపర్ 6 అమలు అవుతుందా ఖచ్చితంగా? ఏం అవుతలేదండి, అవుతలేదు. సరే టయానికి రైస్ కూడా వస్తలేదు. టయానికి అంటే మళ్ళీ ఏమన్నాడు, పెన్షన్లు అన్నాడు. దానికి అసలు రెస్పాన్స్ లేదు. దాంట్లో అమ్మ ఒడి అన్నాడు, అదే అమ్మ ఒడి ఏదో చెప్పాడు మొత్తానికి. తల్లి ఒడి ఏదో చెప్పాడు కదా, అది కూడా అమలు పరచలేదు. ఎందుకని మొట్ట బేకరాక ఎందుకని నాకు ఉపాధ్యాయుల నియామకం కూడా అసలు ఎటు పరిస్థితి పాలన అయితే అసలు బాగోలేదు స్వామి. ఎందుకని ఓకేనా, ఆడ ఏం పీక్కుంటాడు పీక్కమని. అందుకని ప్రజలకి పాపం కష్టాలు కూడా ఎక్కువ ఉన్నాయి, ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఆల్రెడీ ఏం చేసాడు, మందు అన్నాడు, దాంట్లో మళ్ళీ 10 రూపాయలు పెంచి పడదా ఇంకోడు బాటిల్ కాడ. మరి ఎలా సార్ ఈ రోజు నుంచి ఆరోగ్యశ్రీ సేవలు ప్రైవేట్ హాస్పిటల్ ఆగిపోతే ఎలా పరిస్థితి? దాన్ని ఏదో ఆరోగ్య బీమా కింద కన్వర్ట్ చేసి కేంద్రం ఇచ్చే ఆయుష్మాన్ భారత్లో కలుపుతారు. ఏమి ఉండదు, ఏమి పీకలేడు. ఎందుకని అది అవుతుందో ఏం చేసుకోమని అది అప్పుకున్నా కొడుకుని వదిలేనా. ఎలా ఉండదు, వేస్ట్ పేలో రైట్ సార్. ఎందుకంటారు అది లంచం. అది ఎందుకంటే 10-20 పోయి చేస్తున్నాడు ఒకళ్ళ దగ్గర. ఏంటి సార్ ప్రభుత్వ పథకాలు ఏమైనా అందుతున్నాయా? పర్లేదు, ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. ఇది రైతు బజారు బాగు చేయాలి కదా, ఆ ఎమ్మెల్యే గారు ఏం పట్టించుకోవట్లా. అంత జనామీలు ఉన్నారు. బోర్డు పెట్టి అడిగామనుకో, వచ్చి అడుగుతాడంటే చూసి చెప్పాలి అంటాడు. ఆడు చెప్పినోడికే కంప్లైంట్ తప్ప అడిగేమి లేదు. ఓకే, అంటే ఒక రేట్లో ఒకలాగా ఉన్నాయి, బోర్డు మీద ఒకలా. అదేంటని అడిగితే అప్పుడు సవలు చేస్తాడు. ఆడు 10-20 పోగు చేస్తున్నాడు మొత్తం దగ్గర, ఒకటి దగ్గర. అది లంచం. కట్టడం కానీ ఏమో చేస్తాడు. ఓకే సార్, ఇంకా మిగతా అంశాల్లోకి వెళ్తే ఎలా ఉన్నాయి? ధరలు ఎలా ఉన్నాయి? ధరలు బాగానే ఉన్నాయి. విద్యుత్ ఛార్జీలు ఎలా ఉన్నాయి? కరెంట్ ఛార్జీలు అవి బాగానే ఉన్నాయి. పర్లేదంటారా? ప్రభుత్వాలు బాగానే ఉన్నాయి. బాగానే ఉంది. ఈ 4 ఏళ్ళు కూడా అమరావతి పోలవరం అవుతుందా? అయిపోతుంది. రైట్. అభివృద్ధి పరిచే వ్యక్తి ఎవరండి అసలు? మీరు చెప్పండి దానికి. మీరే చెప్పండి. మీకు ఎవరు అనిపిస్తారు చెప్పండి. ఎలా ఉందో చెప్పండి. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎలా ఉంది? రాజకీయాల్లో పండిపోయిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. జగన్ వల్ల ఏమీ కాదు. ఎందుకంటారండి, రాష్ట్రం అదొక 5 సంవత్సరాలు చేసి అదొక అతిపాలు పట్టించాడు. అసలు వాళ్ళ నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అంటున్నారు కదా ప్రైవేట్ హాస్పిటల్లో. కొంచెం ఇబ్బంది ఇవ్వండి, కొద్దిగా ఇబ్బంది అయినా కానీ మళ్ళీ సాల్వ్ అవుతాయి. అసలు అంటే దాన్ని ఆరోగ్య బీమా కింద కన్వర్ట్ చేస్తారు, అంటే వాళ్ళే కడతారు దానికి ఇన్సూరెన్స్ లాగా. అదేలేండి. ఎలా అనిపిస్తుంది? 10 నెలలు ఎలా అనిపిస్తుంది? ఏమంటే పథకాలు ఇచ్చి జగన్ సోమరపోతులను చేశాడు జనాలు. అసలు అంటే చంద్రబాబు గారు కూడా మొన్న పెన్షన్ పంపిణీ విధానంలో తలతాకిట్టు పెట్టి ఆయన డబ్బులు ఇస్తానంటున్నాడు. పాపం ఆయన తీసుకొచ్చి ఇస్తానంటున్నాడు. మరి మాట అన్నాక 4,000 చొప్పున ఇస్తున్నాడా లేదా? ఆయన ఏమన్నా మాట తప్పాడా? ఎలా ఉండబోతుంది? తల్లికి 100 కూడా ఇచ్చేస్తానంటున్నారు మేలు. ఉపాధ్యాయుల నియామకం జూన్ కల్లా ఉంటుంది. ఆడన్నా ఎలా సూపర్ 6 ఎలా అమలు చేస్తాడండి. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, ఆయన పనితీరులు ఎలా ఉంది? ఆయన పనితీరు, ఆయన మాట్లాడే వాగ్దానం కూడా సరిలేదు అసలు. ఎందుకంటారు? క్లారిటీ లేదంటారు ఆయనకి. క్లారిటీ లేదు ఆయనకి, రాజకీయ అనుభవం లేదు. ఏదో నోటుకొచ్చిందల్లా వాగుతూ ఉంటాడు. మరి అమరావతి పనులు పూర్తయితే కంపెనీలు వస్తాయి అంటున్నారు, మంచి విషయమే. గ్యారంటీ లోకేష్ గారు కంపెనీలు తీసుకొస్తాడు, చదువుకున్న విద్యార్థులకి ఉపాధి కల్పిస్తాడు. 4 ఏళ్ళలో భవిష్యత్తు బాగుంటుందంటారు గ్యారంటీగా. అసలు రైతులకు పెట్టుబడి సాయం 20,000 ఇస్తాడండి, గ్యారంటీగా ఇస్తాడు. చెత్తగా ఉన్నాయి కోట ప్రభుత్వం, చెత్త. ఆడ 6 హామీలు అన్నాడు, ఏదో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. అది నెరవేర్చడు కూడాను. ఒక పక్క పదవుల కోసం కొట్టుకుంటున్నారు. పిఠాపురంలో ఎమ్మెల్సీ స్థానం వచ్చిన నాగబాబు గారికి, వర్మ గారికి పట్టలేదు కదా. నాగబాబు పెద్ద ఎదవాడు, ఆడి అసలు ఏం మాట్లాడతారో ఆడికే తెలియదు. ఇంత కష్టపడి వర్మ చేస్తే వర్మని పక్క దోసిపడదెంగరీలు. వీడు తమ్ముడు, ఇదో రాజకీయం. వాళ్ళ పిచ్చినా కొడుకులు ఇద్దరికిద్దరును. గతంలో ఆయన కోసం ఎమ్మెల్యే స్థానం కోసం ఆయన త్యాగం చేశారు, ఎమ్మెల్సీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. ఎలా అనిపిస్తుంది? అదంతా డబల్ గేమ్. చంద్రబాబు నాయుడు గేమ్ ఆడిస్తాడు అంతే. ఆడమన్నట్టు వీళ్ళు ఆడారు. తాకట్టు పెట్టైనా తల్లికి 100 మేకల్లా ఇస్తానంటున్నారు, జరుగుతుందా? అసలు జరగదండి, మాయ. మళ్ళీ ఇంకోటి ఏదో సృష్టించేస్తాను అద్భుతం అంటాడు అంతే. ఏమీ ఇవ్వడం, 5 పైసలు ఎవ్వడికి ఇవ్వడం. ఉగాది కోసం కళ్ళు కాయలు కాసేలాగా ఉచిత మహిళలకు బస్సు ప్రయాణం అన్నారు, కానీ చూస్తే పేదరిక నిర్మూలన పథకం అని పెట్టారు. అది మరి ఆడి సంగతి తెలుసు కదా, పబ్లిక్ అందరికీ తెలుసు. ఆడికి ఓటేసిన వాళ్ళు ఎవరు చెప్పుతో ఆడు కొట్టుకున్నట్టుగా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి.
ఆడి నెంబర్ 1గా చేసింది ఏంటంటే మంత్రం కష్టపడి మందు తాగండి పడుకుని పోండి, నాకు మళ్ళీ ఓటు వేయండి. అదే ఆడి స్కూల్. పథకాల విషయంకి వస్తే మరి లేట్ అయిపోతుంది కదా సార్ ఒక పక్క. ఇవ్వడండి పథకాలు అస్సలు ఇవ్వడు. రెడ్ బుక్లో రాసేస్తారు పథకాలు అడిగామంటే. ఆడు కొడుకు అదే స్కూలు. 3 ఏళ్లలో అమరావతి తొలిదశ పనులు పూర్తయితే కంపెనీలు ఉద్యోగాలు వచ్చేస్తాయి అంటున్నారు. వస్తాయి ఉద్యోగాలు. రైతు బజార్లో కూరగాయలు కొట్టుకోడికి వెళ్ళి వాళ్ళు అడిగి వాళ్ళు చెప్పుతో కొడతారు వీళ్ళు, తండ్రి కొడుకులు ఇద్దరిని కూడా. నిజంగా ఈ హామీలన్నీ క్లైమాక్స్కి వచ్చేసే మోసపూరిత మాటలే చంద్రబాబు గారి అని జగన్ గారు అంటున్నారు మొన్న కేడర్ సమావేశం. అది వాస్తవే. అది జగన్ గారికి తెలుసు, పబ్లిక్కి తెలుసు. కాకపోతే పబ్లిక్ ఏంటంటే ఇక నోరు పూసుకుని సైలెంట్గా ఉన్నారు. అది అంతవరకు. ఎలా అనిపిస్తుంది చూసుకున్నట్లయితే గత ప్రభుత్వాలు త్వరితగతిన పథకాలు చేశాయి, మరి ఈ ప్రభుత్వాలు ఎందుకు లోటు బడ్జెట్ అదే అదొకటి చూపిస్తున్నాడుగా బూచిగా. జగన్ అప్పు చేశాడు అనేసి బూచిగా చూపించాడు. మొత్తం ఈ 6 హామీలు కూడా ఎగదెంగడం. అది ఆడ స్కూలు. బాగా పబ్లిక్ అందరికీ అర్థమైంది. ఇక జగన్ అంటే తిరుగులేదు అన్నట్టుగా ఉంది పబ్లిక్లో. అది